రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి కాంబోలో వస్తున్న ది రాజసాబ్ మూవీ టీజర్ పై ఒక అప్డేట్ వచ్చింది. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అయినట్లు న్యూస్ వస్తున్నాయి. టీజర్ తో దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారంట. ఈ రాజసాబ్ మూవీ టీజర్ ని ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేస్తారని రూమర్స్ వస్తున్నాయి. ఈ మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదంట. అలానే కొన్ని బీజిఎంస్ స్క్రాప్ చేసి కొత్త బీజిఎంస్ పెడుతున్నారంట. అలానే మలయాళం సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో అన్ని లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంది. ఈ మంత్ 14th తెలుగు థియేటర్ లో విడుదలై ఈ మూవీ రిలీజ్ అయిన వారంలోకి ఓటీటీకి వచ్చేసింది. 12 crores పెట్టి తీసిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 50 crores కలెక్ట్ చేసింది. అలానే నాని హెచ్ఐటి ది థర్డ్ కేస్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రేమ వెల్లువ ఈ మార్చ్ 24th రిలీజ్ కాబోతుంది. అలానే హరిహర వీరమల్లు పోస్ట్ పోన్ తో డీలా పడిపోయిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పేందుకు ఓజీ మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ ఓజీ మూవీ టీజర్ ని నెక్స్ట్ మంత్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. త్వరలోనే దీనిపైన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది. అలానే రామ్ జగదీష్ డైరెక్షన్ లో వచ్చిన కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. 4 crores పెట్టి తీసిన ఈ మూవీ డే 1 8.10 crores గ్రాస్ ని కలెక్ట్ చేసింది. సెకండ్ డే 15.90 crores కలెక్ట్ చేసింది. థర్డ్ డే 24.4 crores గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఫోర్త్ రోజు 28.9 crores ని కలెక్ట్ చేసింది. ఫిఫ్త్ రోజు వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 33.55 crores గ్రాస్ ని కలెక్ట్ చేసింది. సిక్స్త్ డే ఈ మూవీ 36.85 crores గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఈ మూవీ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.